ఉన్నాయో ఎప్పుడైతే మనం ప్రోక్రాస్టినేట్ చేస్తామో, ఎప్పుడైతే వాటిని పోస్ట్పోన్ చేస్తామో అవి చాలా కఠినమవుతాయి. కఠినమైనటువంటి సంగతులు ఇలాగ మనం పోస్ట్పోన్ చేయడం వల్ల దే బికమ్ మచ్ మోర్ హార్డ్. And that's the reason why one should learn the technique of doing extensive hard work. I want to quote a small example from the life of Usain Bolt. మీలో ఎంతమందికి ఉసేన్ బోల్ట్ అంటే తెలుసు? చేయొద్దు. ఉసేన్ బోల్ట్ అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఎత్తారు. ఇంకా మీరు మా గర్ల్స్ ఎవరికి తెలియదా? ఉసేన్ బోల్ట్ అథ్లెటిక్స్ పేరు విన్నారా? పరుగుల పందాలు విన్నారా? పరుగుల పందాల్లో వరుసగా 4 ఒలింపిక్స్లో దాదాపుగా 16 గోల్డ్ మెడల్స్ సంపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే ఉసేన్ బోల్ట్. Usain Bolt is from Jamaica. Jamaica is located in West Indies. ఈ అబ్బాయి చిన్నతనంలో 9వ తరగతి అలాగ చదివేటటువంటి క్రమంలో స్కూల్లో జరిగేటటువంటి పరుగుల పందెంలో తను ఎప్పుడు ప్రథమ స్థానంలో వచ్చేవాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లేకపోతే పీఈటీ మాస్టర్ ఆ అబ్బాయిలో ఉన్నటువంటి టాలెంట్ని గమనించి, ఈ అబ్బాయిలో చాలా మంచి టాలెంట్ ఉంది, పరుగు పందెంలో రాణిస్తున్నాడు, ఈ అబ్బాయికి ఇంతకంటే మంచి ట్రైనింగ్ ఇవ్వాలని ఒక మంచి కోచ్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ కోచ్ ఇప్పుడు ప్రతిదినము తనకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఈ ట్రైనింగ్ తీసుకునేటటువంటి క్రమంలో ఉసేన్ బోల్ట్ ఇంతకుముందు స్కూల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రథమ స్థానంలో వచ్చేవాడు, మొట్టమొదటి స్థానంలో. ఇప్పుడు ఆ ట్రైనింగ్ సెంటర్లో ఈ పరుగుల పందెం పెట్టినప్పుడు మొట్టమొదటి స్థానానికి రాలేకున్నాడు. హి వాస్ నాట్ గెటింగ్ ఇన్ టు ఫస్ట్ ప్లేస్. మొదటి స్థానానికి రాలేకపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి కోచ్ ఈ వ్యక్తి ఎందుకు ప్రథమ స్థానానికి రాలేకపోతున్నాడని తను ఎంతగానో కొన్ని కారణాలను అన్వేషిస్తూ ఉన్నాడు. తర్వాత ఈ అబ్బాయిని అడిగాడు ఉసేన్ బోల్ట్, అరే ఉసేన్ బోల్ట్ నీకు ఇష్టమైనటువంటి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని అడిగాడు. అప్పుడు ఉసేన్ బోల్ట్ ఏమని చెప్పాడంటే చికెన్ నెగెట్స్. మనం KFC అట్లా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చికెన్ నెగెట్స్ అనేటివి దొరుకుతాయి, చికెన్తో తయారు చేసినటువంటి పదార్థాలు. వాళ్ళమ్మ ఈ చికెన్ నెగెట్స్ని చాలా బాగా తయారు చేసేది, తను వాటిని తినేవాడు. తను వాటిని తినేటటువంటి క్రమంలో తింటూ తింటూ ఎట్లా అయినాడంటే తన శరీరం యొక్క బరువు పెరుగుతూ వచ్చింది. తద్వారా ఈ పరుగు పందెంలో పాల్పంపులు పొందినప్పుడు శరీరం యొక్క బరువు ఎక్కువగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి తను రాణించలేకపోయాడు. Now the coach of the coaching center has put 2 options before Usain Bolt. Number 1, either he has to renounce eating chicken nuggets. మొట్టమొదటి ఆప్షన్ చికెన్ నెగెట్స్ నైనా తినడం వదిలేయాలి. రెండవది పూర్తిగా ఈ ఆటనే వదిలేయాలి. అయితే ఉసేన్ బోల్ట్ తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి తీర్మానం ఏంటంటే he never wanted to eat chicken nuggets again. తను ఈ పరుగుల పందెంలో పార్టిసిపేట్ చేసేటటువంటి క్రమంలో ఇంకెప్పుడు ఈ చికెన్ నెగెట్స్ తినకూడదని తీర్మానం చేశాడు. Because of the decision that he had made, that's the story. He never looked back. Whatever the competition that he has participated in, he always used to get into the top position. తను పార్టిసిపేట్ చేసిన ప్రతి ఈవెంట్లో ఎప్పుడు ప్రథమమైనటువంటి స్థానంలో ఉండేవాడు. కనుక మీరు కూడా స్టూడెంట్స్ ఇక్కడ ఈ కాలేజ్లో జాయిన్ అయ్యారు, మీరు కూడా చదువుతున్నారు. మీ యొక్క స్టడీస్ను డిస్ట్రాక్ట్ చేసేటటువంటి కొన్ని సంగతులు ఉంటాయి. ఏంటది? చాలా మందికి మొబైల్ ఫోన్లో వచ్చే సంగతులన్నీ చూడడం, యూట్యూబ్ చూడడం, లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్లో వచ్చే షార్ట్స్ ఇలాంటివి చూడడం, ఇలాగనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన యొక్క లైఫ్లో మనం సక్సెస్ఫుల్ కావాలో, ఉసేన్ బోల్ట్ లాగా సక్సెస్ఫుల్గా కావాలంటే మనకు ఉన్నటువంటి ఈ అలవాట్లన్నింటినీ ఉసేన్ బోల్ట్ ఏ రకంగా చికెన్ నెగెట్స్ ఇంకా తినకూడదని తీర్మానం చేశాడో మనం కూడా అలాంటి డెసిషన్ తీసుకుంటే దెన్ యూ గోయింగ్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. Apart from education, apart from studies, as you get along in your life, in your education, you also need something else. ఇంకొకటి మీకు కావాల్సిన అవసరత ఏంటంటే దట్స్ ద సుప్రీం పవర్. ఏంటి సుప్రీం పవర్? దట్ సుప్రీం పవర్ ఈజ్ నన్ అదర్ దాన్ గాడ్. మనతో పాటు మన చదువుతో పాటు మనకి ఎవరు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి మనతో ఉండాలంటే దేవుడు ఉండాలి. There may be so many people who are sitting over here, but there is a question that is continuously rising in your mind. And this question is, will there be a God? Does God really exist?
దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు నిజంగా ఉంటున్నాడా అనేటటువంటి ప్రశ్న మనకు రావచ్చు. ఒక దినాన ఏమైందంటే, ట్రైన్లో ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారిద్దరు ఆపోజిట్లో కూర్చొని ఉంటున్నారు. ఒక వ్యక్తి ఏమో ముసలాయన, ఇంకొక వ్యక్తి ఏమో యంగ్స్టర్. వీరిద్దరూ ట్రైన్లో కూర్చున్నటువంటి ఆ సమయంలో ఆ ముసలాయన ఏం చేస్తాడంటే, తన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చదువుతా ఉన్నాడు. అవతల కూర్చున్నటువంటి వ్యక్తి, ఆ యంగ్స్టర్, ఈజ్ అ సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ ఈ పెద్ద ఆయన అడిగాడు, ఏంటయ్యా ఏం చదువుతున్నావు అంటే, నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాను. ఓ బైబిలా, ఈ బైబిల్ ఏమని చెప్తుందంటే, ఈ సృష్టిని ఒక దేవుడు ఉన్నాడు, దేవుడు సృజించాడని ఇదంతా చెప్తుంటది, అదంతా నువ్వు నమ్ముతావు అంటే, ఖచ్చితంగా నేను నమ్ముతానని ఆ పెద్ద ఆయన చెప్తూ వచ్చాడు. ఈ సైంటిస్ట్ యంగ్స్టర్ ఏం చేశాడంటే, ఆయన్ను రకరకాలుగా బైబిల్కి సంబంధించిన విషయాలన్నింటినీ ఆధారంగా చేసుకొని విమర్శించడం ఆరంభిస్తూ వచ్చాడు. ఇప్పుడు ముసలాయన దిగిపోవడానికి సమయం వచ్చింది, తన స్టాప్ వచ్చింది. దిగిపోయేటటువంటి క్రమంలో ఈ యంగ్స్టర్ అనుకున్నాడు, ఇంతసేపు ఈ ముసలాయనతో నేను మాట్లాడుతూ వచ్చాను, ఈయన పేరు అడగడం మర్చిపోయాను, ఈయన పేరు అడుగుదామని. అప్పుడు యంగ్స్టర్ ఏమని అడిగాడంటే, పెద్ద ఆయన, సార్ మే నో యువర్ గుడ్ నేమ్, మీ పేరు నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. అప్పుడే పెద్ద ఆయన ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే, మై నేమ్ ఈస్ థామస్ అల్వా ఎడిసన్. ఆ పెద్ద ఆయన ఏమని ఆన్సర్ ఇచ్చాడు, మై నేమ్ ఈస్ థామస్ అల్వా ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్ అంటే ఈ ఎలక్ట్రిక్ బల్బును కనుగొన్నటువంటి వ్యక్తి. ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్. ఆధునిక శాస్త్ర పితామహుడుగా ఆయన పరిగణింపబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన థామస్ అల్వా ఎడిసన్ అని చెప్పాడో, ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి, ఆయనకున్నటువంటి ఫేమ్ రెప్యుటేషన్ బట్టి ఈ యంగ్స్టర్ ఎలాగైనా సరే ఈయన ఎక్కడ ఉంటాడో నేను చూడాలి, ఆయన వెళ్ళి కలవాలని, సార్ మీ యొక్క విజిటింగ్ కార్డు నాకు ఇస్తారా అని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఇప్పుడు ఈ సైంటిస్ట్ అనగా థామస్ అల్వా ఎడిసన్ అనేటటువంటి ప్రదేశానికి మరుసటి దినాన్ని ఈ యంగ్స్టర్ వెళ్ళాడు. అది 4 అంతస్తుల భవనం. మొదటి 2, 3, 4 అంతస్తులు. ప్రతి అంతస్తులో చాలా అద్భుతంగా రూపించినటువంటి అనేక శాస్త్రానికి సంబంధించినటువంటి, సాంకేతికతకు సంబంధించినటువంటి నమూనాలన్నీ అక్కడ ఉంచబడుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ థామస్ అల్వా ఎడిసన్ ఈ అబ్బాయిని మొదటి అంతస్తులోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి చక్కటి నమూనాలన్నీ ఈ యంగ్స్టర్ చూశాడు. ఎంతగానో తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. 2వ అంతస్తులోకి తీసుకెళ్ళాడు. అక్కడ కూడా చాలా అద్భుతమైన నమూనాలు ఉన్నాయి. 3వ అంతస్తులోకి వెళ్తే మొదటి 2 అంతస్తుల కంటే ఇంకా అద్భుతమైన నమూనాలు కనపడ్డాయి. చివరిగా 4వ అంతస్తులోకి వెళ్ళారు. అలా చుట్టూ చూస్తుంటే ఒక అద్భుతమైన నమూనా ఉంది. దట్ యాక్చువల్లీ కాట్ ద అటెన్షన్ ఆఫ్ దిస్ యంగ్ బాయ్. ఆ మోడల్ ఏంటంటే సోలార్ మోడల్, సౌర మండల నమూనా. ఎప్పుడైతే ఈ సౌర మండల నమూనా, సోలార్ మోడల్ చూశాడో ఆ యంగ్స్టర్, తన సంతోషాన్ని తను ఎంత మాత్రమూ ఇంకా పట్టుకోలేకపోయాడు. ఈ అల్వా ఎడిసన్ గారిని అడిగారు, సార్ ఈ మోడల్ని ఎవరు తయారు చేశారు? అప్పుడు థామస్ అల్వా ఎడిసన్ గారు చెప్పారు, నిన్న నీతో పాటు నేను ప్రయాణం చేస్తా ఉన్నాను, ఇది నాకు ఇక్కడికి ఎలాగొచ్చిందో నాకు తెలియదు. అయితే ఒక విషయం మాత్రం నేను చెప్తాను, ఈ ప్లేస్లో నేను తప్ప ఎవరు ఉండరు. అప్పుడు ఆ యంగ్స్టర్, ఆ సైంటిస్ట్ నవ్వుతా ఉన్నాడు. ఏంటి సార్ మీరు ఒక్కరే ఉంటా అన్నారు, మీరు ఇది సృష్టించకుండా, మీరు ఇది క్రియేట్ చేయకుండా ఎట్లా సృష్టించబడుతుంది? అప్పుడు థామస్ అల్వా ఎడిసన్ గారు ఆ యంగ్స్టర్ని చూస్తూ నవ్వుతూ అంటున్నాడు, నిన్న నువ్వు ఏమన్నావు? ఈ సృష్టిని ఎవరు సృష్టించలేదో నేను చెప్తూ వచ్చావు. సృష్టిలో దేవుడు లేనట్లుగా మాట్లాడుతూ వచ్చావు. ఇప్పుడు ఏమంటున్నావు? దీన్ని ఎవరో ఒకరు సృష్టిస్తే కానీ సృష్టించలేదని అంటూ ఉన్నాం. ఈ సందర్భంలో థామస్ అల్వా ఎడిసన్ చెప్తూ వచ్చాడు, నో క్రియేషన్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ వితౌట్ ఎ క్రియేటర్. ఫర్ ఎవ్రీ క్రియేషన్ దెర్ ఈస్ ఎ క్రియేటర్ అండ్ దాట్ వెరీ క్రియేటర్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రతి సృష్టికి ఒక సృష్టికర్త ఉంటున్నాడు. ప్రతి సృష్టికర్త లేకుండా సృష్టింపబడలేదు. ఆ సృష్టికర్త ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారని చెప్తూ వచ్చాడు. కనుక ఉదయకాల సమయంలో క్రిస్మస్ యొక్క సందేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనందరినీ సృష్టించినటువంటి, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి, ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి అద్భుతమైనటువంటి వర్తమానమే క్రిస్మస్ యొక్క సందేశమై ఉంటుంది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి వచనంలో ఈ రకంగా రాయబడింది, In the beginning was the word was with God, and the word was God. ఆది యందు దేవుడు, వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవునితో కూడా ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను.
ఈ దేవుడు కృపాసక్త సంపూర్ణుడిగా శరీరధారి మన మధ్య వసించడు. ఈ వాక్యమే శరీర ఆకారంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రూపంలో దేవుడిగా భూలోకంలో ఆయన జన్మిస్తూ వచ్చాడు. 1969 సంవత్సరం జూలై 20వ తారీఖు 3 వ్యక్తులు చంద్రమండలంలో ప్రవేశిస్తూ వచ్చారు. ఒక వ్యక్తి పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఇంకొక వ్యక్తి పేరు ఎల్విన్ ఆల్డ్రిన్, ఇంకొక వ్యక్తి పేరు మైకేల్. వీరు చంద్రమండలాన్ని వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఆ తర్వాత 2 సంవత్సరాలకు 1971 సంవత్సరంలో మరొక వ్యక్తి చంద్రమండలంలోకి వెళ్ళడం జరిగింది. ఆ వ్యక్తి పేరు జేమ్స్ బెన్సన్ ఇర్విన్, జేబీ ఇర్విన్ అని అంటూ ఉంటారు. ఈ జేబీ ఇర్విన్ అనేటటువంటి వ్యక్తి మన ఇండియా కూడా వచ్చాడు. ఇంకా ప్రాముఖ్యమైన అంశం, గుంటూరు కూడా రావడం జరిగింది ఆయన. ఈ జేబీ ఇర్విన్ అనేటటువంటి వ్యక్తి చంద్రమండలానికి వెళ్ళిన తర్వాత చంద్రమండలంలో ఆయన తిరుగులాడాడు, అటు ఇటు తిరిగాడు. ఆ తర్వాత ఎంతగానో అనుభూతిని పొందాడు. భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంతో ఉత్సాహంతో ఉన్నటువంటి అనేక మంది జర్నలిస్టులు, విలేకరులు, న్యూస్ కరస్పాండెంట్స్ అందరూ వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి ప్రశ్న వేస్తూ ఉన్నారు. మీరు చంద్రమండలం మీద నడిచారు కదా, మీకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, మీరు చాలా ఎంతగానో సంతోషపడి ఉంటారు, మీ అనుభవాన్ని మాతో పంచుకోరా అని చెప్పారు. అప్పుడు జేబీ ఇర్విన్ గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అందరూ జాగ్రత్తగా వినాలి. It's not a great thing that man has to be going to the moon and walking over there, but the greatest thing ever is the Son of God, Lord Jesus Christ, coming all the way from the heaven to come down onto the earth and walk on the earth. ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, మనుష్యుడు భూమి మీద నుంచి చంద్రమండలానికి వెళ్ళి చంద్రమండలం మీద నడవడము గొప్ప విషయం కానే కాదు. దేవుని కుమారుడైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ పరలోకం నుంచి, ఆకాశం నుంచి మానవుని రక్షించే నిమిత్తమై భూమి మీదకి వచ్చి భూమి మీద నడిచిపోయే చాలా అద్భుతమైనటువంటి సంగతి, గొప్ప సంగతి అని చెప్తూ వచ్చాడు. ఈ దినాన క్రిస్మస్ యొక్క సందేశంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ దేవుడు, గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను రక్షించిన నిమిత్తమై, మనందరి నిమిత్తమై ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు, భూమి మీద నడుస్తూ వచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సమస్త మానవాళిపై యజ్ఞమయ్యాడు. ఒక గొప్ప త్యాగపూరితమైనటువంటి పనిని చేస్తూ వచ్చాడు. కారణం ఏంటయ్యా అంటే, కూర్చున్నటువంటి మనందరిలో చెడు తలంపులు ఉంటున్నాయి, మన హృదయం చెడ్డదిగా ఉంటుంది, మనం చేసే పనులన్నీ చాలా పవిత్రమైనటువంటి క్రియలు, మన తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్నో చెడు కార్యాలు జరిగిస్తూ ఉంటాం, మన సహోదరుడికి తెలియకుండా చెడు కార్యాలు చేస్తాం, సహోదరికి తెలియకుండా చెడ్డ పనులు చేస్తూ ఉంటాం. మన హృదయం అంతా దుర్బలమైనటువంటి స్థితిలో చాలా చెడుగా ఉంటా ఉంది. కొన్ని సందర్భాల్లో నీకు అనిపిస్తూ ఉండవచ్చు, నా అంత చెడ్డ అమ్మాయి ఎవరు లేరేమో, నా అంత చెడ్డ అబ్బాయి ఎవరు లేరేమో, నేను చేసినటువంటి చెడ్డ పనులను బట్టి నాకు నరకమే తథ్యమో అని అనుకుంటా ఉంటాను. నేను చేసిన పనులను బట్టి నాకు ఎంతో భయంకరమైనటువంటి శిక్ష వస్తుందని అనుకుంటా ఉంటాను. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నువ్వు చేసినటువంటి పాపములను బట్టి, నువ్వు అనుభవించినటువంటి చెడు కార్యములను బట్టి నీకు శిక్ష రావాల్సి ఉంటే, నీ పాపముల కొరకై నీకు రావాల్సిన శిక్ష నీ మీద పడకుండా కలువరి శిలువ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించి తన రక్తాన్ని కార్చారు. నువ్వు చేసినటువంటి చెడ్డ పనుల ద్వారా నీకు శిక్ష రావాలి, నువ్వు నరకానికి వెళ్ళాలి. అయితే ప్రభువు నీకు శిక్ష రాకుండా ఏం చేశాడంటే తన మీద వేసుకుంటూ వచ్చాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప త్యాగపూరితమైనటువంటి కార్యం కనుక నీ యొక్క జీవితంలో నువ్వు చేసేటటువంటి చెడు క్రియలు, చెడు ప్రక్రియలు, చెడు తలంపులు, నువ్వు చేసినటువంటి చెడు సహవాసం, నువ్వు చేసినటువంటి చెడ్డ కార్యములన్నింటిని బట్టి నీకు రావాల్సిన శిక్ష నీ మీదకి రాలేదు. కారణం ఏంటంటే, హూ హ్యాస్ బోర్న్ ద పనిష్మెంట్, ది ఎంటైర్ పనిష్మెంట్ దట్ ఈస్ డెస్టిన్డ్ టు బి అపాన్ యూ, which was being borne by the Lord Jesus Christ himself. నువ్వు చేసిన చెడ్డ కార్యాల ద్వారా నీకు రావాల్సినటువంటి శిక్షణ అంతటిని ప్రభువు తన మీద వేసుకుంటూ వచ్చాడు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి రాజుల్లో, చక్రవర్తుల్లో ఒక రాజు ఉంటున్నాడు. ఆయన పేరు అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ అనేటటువంటి ఈ చక్రవర్తి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సామ్రాజ్యాల మీద ఆయన దాడి చేస్తూ వచ్చాడు. ఏ దేశం మీదకి ఆయన దండెత్తి వెళ్ళినప్పటికీ ఆ దేశాన్ని ఆక్రమిస్తూ వచ్చాడు.
చివరికి భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో పోరస్ పురుషోత్తముడు అనేటువంటి రాజు మీద కూడా యుద్ధం చేశాడు. ఆయన తిరిగి వెళ్ళేటటువంటి క్రమంలో ఒక భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యాధికి లోనవుతూ వచ్చాడు. ఆ దినాల్లో ఆ వ్యాధిని శాస్త్రజ్ఞులు ఏమంటారంటే ఆయనకు మలేరియా వచ్చి ఉండవచ్చు అని అంటారు. ఆ దినాల్లో మలేరియా వ్యాధికి క్యూర్ లేనటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భంలో ఈ వ్యాధిని నయం చేయడానికి ఈ చక్రవర్తి దగ్గరికి అనేక మంది వైద్యులు, డాక్టర్స్ వస్తూ వచ్చారు. చాలా మెడిసిన్స్ ఇచ్చారు. ఈ మెడిసిన్స్ వల్ల కూడా ఆ వ్యాధి నయం కావడం లేదు. అలెగ్జాండర్కు పూర్తిగా అర్థమవుతుంది, కొద్ది రోజుల్లో నేను చనిపోబోతున్నాను, నా జీవితం ఇంకా అయిపోతుంది. ఇలాంటి సందర్భంలో తనకు 3 రకాలైనటువంటి చివరి కోరికలు ఉంటూ వచ్చాయి. 3 లాస్ట్ విషెస్ ఆఫ్ అలెగ్జాండర్. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, తన చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని పిలిచాడు. అంటే తన చుట్టూ ఉన్నటువంటి పెద్ద అధికారులను, కొద్ది రోజుల్లో నేను చనిపోబోతున్నాను, నేను చనిపోయిన తర్వాత నన్ను మీరు ఒక శవపేటికలో పెడతారు, ఒక బాక్స్లో, దాన్ని కఫిన్ అని అంటాం. ఈ కఫిన్లో మీరు పెట్టిన తర్వాత ఆ కఫిన్ ఎలాగ తయారు చేయాలంటే, పై భాగంలో 2 రంధ్రాలు పెట్టాలి. ఒక రంధ్రంలో నుంచి కుడి చేతిని బయటికి తీయాలి, ఇంకొక రంధ్రంలో నుంచి ఎడమ చేతిని బయటికి తీయాలి. రెండవదిగా ఆయన చెప్పినటువంటి మాట, నన్ను ఎవరైతే డాక్టర్స్ ట్రీట్ చేస్తూ వచ్చారో ఆ డాక్టర్స్ అందరూ ఈ కఫిన్కు ముందుగా, ఆ శవపేటికి ముందుగా వారు వెళ్తూ రావాలి. మూడోదిగా, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా సంపాదిస్తూ వచ్చాను, బంగారు సంపాదిస్తూ వచ్చాను, బంగారు నాణాలు సంపాదిస్తూ వచ్చాను, వాటన్నిటిని శవపేటిక ముందుగా మీరు చల్లుతూ రావాలి, లేకపోతే వెదజల్లుతూ రావాలి, పైకి వేయాలి అన్నట్లుగా ఆయన చెప్తూ వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు, వాటికి గల కారణాలంటేని మనం విశ్లేషించినప్పుడు మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటి మాట, నా 2 చేతులు బయటికి పెట్టమని ఆయన చెప్తూ వచ్చాడు. ఎందుకు ఆ మాట చెప్తూ వచ్చాడంటే, ఆయన మనకందరికీ ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. వాట్ ఈస్ ద మెసేజ్ దట్ అలెగ్జాండర్ ఈస్ గివింగ్ ఇట్ టు us today? The message is, I have come into this world naked and I am in fact leaving this place in nakedness. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ లోకంలోకి నేను దిగంబరిగా వచ్చాను, ఏమీ తీసుకోకుండా వచ్చాను, బట్టలు కూడా లేవు, నగ్నంగా వచ్చాను. ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు కూడా ఎట్లా వెళ్తున్నానంటే, ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాను. రెండవ సంగతి, డాక్టర్స్ అంతా ముందు వెళ్ళాలి నా శవానికి ముందుగానే చెప్తూ వచ్చాడు. ఈ డాక్టర్స్ దేనికి గుర్తుగా ఉన్నారంటే, శాస్త్రానికి, సాంకేతికతకు, శాస్త్రంలో, టెక్నాలజీలో వారు అభివృద్ధికి వారు గుర్తుగా ఉంటున్నారు. తను చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ కెనాట్ బి క్యూర్డ్ ఈవెన్ బై యూజింగ్ ఎక్స్టెన్సివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ లోకంలో కొన్ని సంగతులు ఉంటున్నాయి, కొన్ని రోగాలు ఉంటున్నాయి. నీకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఉన్నప్పటికీ ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కూడా ఆ జబ్బులు నువ్వు నయం చేయలేవు. మూడవదిగా, తను సంపాదించినటువంటి ఈ నగలు లేకపోతే బంగారంతా ఆయన పారవేయమని చెప్తూ వచ్చాడు. అంటే ఆయన మనకి ఏ సందేశాన్ని ఇస్తున్నాడంటే, నేను భూమి మీద ఉన్నప్పుడు I expended all of my time in amassing wealth, but never paid an inkling of thought to spirituality, to know about God, to know about eternity. అని చెప్పిన మాట ఏంటంటే, భూలోకంలో ఉన్నప్పుడు ఆస్తులు సంపాదించాలి, ధనం సంపాదించాలని నా సమయాన్ని కేటాయించాను. అయితే ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఆత్మీయమైనటువంటి విషయములు, దేవునికి సంబంధించిన విషయాలను నేను పరిశోధించే విషయంలో నా సమయాన్ని కేటాయించలేదని ఆయన చెప్తూ వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ నువ్వు కూర్చొని ఉంటున్నావు, నీ యొక్క జీవితంలో కూడా నువ్వు ప్రణాళికలు నువ్వు రచిస్తూ ఉంటున్నావు. నా భవిష్యత్తు ఇలాగా ఉండాలి, అలాగా ఉండాలి అని అనుకుంటా ఉన్నావు. అయితే నీ యొక్క జీవితము ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఏదో ఉంది, నీ యొక్క జీవితంలో ఏదో చెడులోనూ ఉంటా ఉన్నావు. ఈ చెడు నుంచి బయటికి రావడానికి నీ యొక్క ఒక రక్షకుడు ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అవసరమై ఉంటున్నారు. బ్లేజీ పాస్కల్ అనేటటువంటి ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రజ్ఞుడు. ఈ శాస్త్రజ్ఞుడు ఒక దినాన ఎలాగ వెళ్తున్నాడంటే, రథంలో వెళ్తా ఉన్నాడు. ఆ రథానికి ముందర గుర్రం ఉంది. రథంలో వెళ్ళేటటువంటి సందర్భంలో ఒక బ్రిడ్జ్, వంతెన మీద వెళ్తా ఉన్నాడు. అయితే ఈయనకు తెలియని విషయం ఏంటంటే, ఆ వంతెన ముందర అది కూలిపోయినటువంటి సందర్భం తనకు తెలియదు. ఈ రథంలో వేగంగా వెళ్తా ఉన్నాడు. వేగంగా వెళ్ళేటటువంటి క్రమంలో ఆ గుర్రము అక్కడ వచ్చింది. ఎక్కడైతే వంత కూలిపోయిందో అక్కడ గుర్రం కూడా జారి పడిపోయింది.
ఇప్పుడు రథము కూడా తలకిందులైంది, ఈయన కింద పడిపోతున్నాడు. పడిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఐరన్ రాడ్ దాన్ని గట్టిగా పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. అప్పుడు తను అంటూ ఉన్నాడు, సంబడీ హెల్ప్ మీ, సంబడీ హెల్ప్ మీ, సంబడీ హెల్ప్ మీ. గట్టిగా షౌట్ చేస్తా ఉన్నాడు, గట్టిగా అరుస్తా ఉన్నాడు, హెల్ప్ హెల్ప్ హెల్ప్. ఒక యవనస్తుడు, ఇలాంటి ఒక యవనస్తుడు వచ్చాడు, ఆయనకు చేయండి ఇచ్చాడు, బయటికి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్, ఆయన ఏమని చెప్తూ వచ్చాడంటే, ఓ మ్యాన్, ఇన్ దిస్ వరల్డ్ వాట్ యు నీడ్ ఇస్ నాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. టుడే వాట్ వి నీడ్ ఇస్ ఎ సేవియర్. ఓ మనుషుడా, ఈ లోకంలో ఇప్పుడు మనకు కావాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, మనల్ని రక్షించడానికి కావలసినటువంటి రక్షకుడు. ఒకవేళ నీ యొక్క జీవితంలో ఇలాంటి నువ్వు స్థితిలో ఉంటున్నావు, నీ యొక్క జీవితంలో ఏదో పొరపాటులో నువ్వు ఉంటా ఉన్నావు, నన్ను ఎవరు ఈ స్థితి నుంచి రక్షించలేరని అనుకుంటున్నావు, నేను ఎవరికి తెలియకుండా రహస్య పాపంలో నేను ఉన్నానని నువ్వు అనుకుంటా ఉన్నావు, ఇంకా ఈ పరిస్థితి నుంచి నేను బయటికి రాలేనని అనుకుంటా ఉన్నావు. ఒకవేళ నా తల్లికి చెప్తే నా తల్లి నన్ను అసహించుకుంటుందని అనుకుంటున్నావు, నా తండ్రికి చెప్తే నన్ను అసహించుకుంటాడని అనుకుంటున్నావు, నా ఫ్రెండ్కి చెప్తే వారు నన్ను అసహించుకుంటారు అనుకుంటున్నావు. ఈ చెడుతనం నుంచి నేను ఇంకా బయటికి రాలేను, దీనికి ఇంకా ఏమి విడుదల లేదని అనుకుంటా ఉన్నావు. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి పేర్లలో ఒక అద్భుతమైన పేరు ఏంటంటే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. నువ్వు ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నా, ఎంత చీకటి బ్రతుకులో ఉన్నా, ఎంత పనికిమాలినటువంటి కార్యములు నువ్వు చేస్తున్నప్పటికీ, నీ తల్లిదండ్రులు ప్రేమించకపోయినా, సహోదరులు ప్రేమించకపోయినా, స్నేహితులు ప్రేమించకపోయినా, నీ రూమ్కి వెళ్ళినప్పుడు నువ్వు రహస్యంగా ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, ఈ దినమున నేను ఒక వ్యక్తి ద్వారా నీ గురించి వింటూ వచ్చాను, నువ్వు క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు అని నేను వింటూ వచ్చాను. యేసు ప్రభువా, నేను ఈ పాపంలో ఉన్నాను, నా పాపం కొరకు నువ్వు మరణించావని తెలుసుకున్నాను, నా పాపం కొరకు నీ రక్తాన్ని కార్చావని నేను ఎరుగుతూ వచ్చాను. నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు. యువర్ లైఫ్ విల్ బి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్. ఎప్పుడైతే ఈ రకంగా నువ్వు ప్రార్థన చేస్తూ వస్తావో, నీ యొక్క జీవితము సంపూర్ణముగా మార్చబడేదిగా ఉంది. ఒక దినాన పేరుగాంచినటువంటి సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటటువంటి సైంటిస్ట్, తను ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ట్రైన్లో ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో, మనం ట్రైన్ ఎక్కినప్పుడు ట్రైన్లో టికెట్ చెక్ చేయడానికి ఎవరు వస్తారు? టీసీ గారు వస్తారు. టీసీ గారు వచ్చిన తర్వాత టికెట్ చెక్ చేస్తూ ఉంటారు. కనుక ప్రతి బోగిలోకి వెళ్ళి టికెట్ చెక్ చేస్తూ ఉన్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎవరండి? ఈజ్ అ బిగ్ సైంటిస్ట్. ఆయన ఏం ప్రపోజ్ చేస్తాడు? థియరీ ఆఫ్ రిలేటివిటీ, E ఈజ్ ఈక్వల్ టు mc². ఆటం బాంబులో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రిన్సిపల్ని కనుగొనింది ఎవరంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ట్రైన్లో వెళ్తా ఉన్నాడు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పరిశోధనలో ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ పేరు గుర్తు ఉండదు. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు తీసుకున్న వస్తువులు కూడా మర్చిపోయేటటువంటి సందర్భం మనం చూడవచ్చు. ఇప్పుడు టీసీ వచ్చాడు. టీసీ వచ్చి అందరి దగ్గర టికెట్ తీసుకుంటా ఉన్నాడు. ఐన్స్టీన్ దగ్గరకు వచ్చాడు. ఐన్స్టీన్ దగ్గరకు వస్తే ఐన్స్టీన్ ఏం చేస్తున్నాడు? జోబులో వెతుకుతున్నాడు, ప్యాంట్ జోబులో వెతుకుతున్నాడు, సూట్ కేసు ఓపెన్ చేసి వెతుకుతున్నాడు, కానీ టికెట్ కనపడట్లేదు. అప్పుడు ఆ టీసీ ఏమన్నాడంటే, మిస్టర్ ఐన్స్టీన్, ఐ నో హూ యు ఆర్, యూ డోంట్ హ్యావ్ టు బి వరీయింగ్ అబౌట్ యువర్ టికెట్. ఐన్స్టీన్ గారు, మీరెవరో నాకు తెలుసు, మీ టికెట్ గురించి మీరేం వరీ అవ్వద్దు అని వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక బోగిలోకి వెళ్ళాడు. ఇంకా ఆ తర్వాత ఇంకొక బోగికి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చి ఇదే బోగి గుండా వెళ్తా ఉన్నాడు. ఆయన చూడగానే మళ్ళీ ఐన్స్టీన్ గారికి చెమటలు పట్టాయి. మళ్ళీ ఏమైనా టికెట్ అడుగుతాడా అన్నట్టు మళ్ళీ ఇప్పుడు వెతుకుతా ఉన్నాడు. జోబులో వెతికాడు, మళ్ళీ ప్యాంట్ జోబులో వెతికాడు, సూట్ కేసులో వెతికాడు. వెతికేటప్పుడు ఏమీ టికెట్ కనపడట్లేదు. మళ్ళీ ఏమన్నాడు ఇప్పుడు టీసీ గారు? టీసీ గారు ఏమన్నారంటే, మిస్టర్ ఐన్స్టీన్, ఐ నో హూ యు ఆర్, యూ డోంట్ హ్యావ్ టు బి వరీయింగ్ అబౌట్ ద టికెట్. ఐన్స్టీన్ గారు, మీరెవరో నాకు తెలుసు, మీ టికెట్ గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. అప్పుడు ఐన్స్టీన్ గారు ఏమని సమాధానం ఇచ్చారు తెలుసా? ఐన్స్టీన్ గారు ఏమని సమాధానం ఇచ్చారంటే, మిస్టర్ టీసీ, యు నో హూ ఐ యామ్, బట్ ఐ డు నాట్ నో వేర్ ఐ యామ్ గోయింగ్ టు. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం అంటే, టీసీ గారు, నేనెవరో మీకు తెలుసు, అయితే నేను ఎక్కడికి పోతున్నానో నాకు తెలియదు. అసలు సంగతి ఏంటంటే, ఆ టికెట్ మీద తను ఎక్కడికి పోయేది రాస్తుంటుంది. ఇప్పుడు ఆయన దగ్గర టికెట్ మిస్ అయింది. ఓకే, ఇందాక మనం తెలుసుకుంటూ వచ్చాం, లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ రక్షించడానికి ఆకాశం నుంచి, పరలోకం నుంచి ఎవరు వచ్చారండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఉన్న అద్భుతమైనటువంటి గుణం ఏంటి? He is ready to forgive the sins of the people.
ఒక యవనస్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు, తన పాపములన్నీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయన గొప్ప దేవుని యొక్క భక్తునిగా మెలుగుతూ వచ్చాడు. ఆయన పేరు బిల్లీ గ్రహాం. ఈ బిల్లీ గ్రహాం అనేటువంటి దైవజనుడు ఇప్పుడు ఐన్స్టీన్ యొక్క జీవితాన్ని, తన జీవితాన్ని పోల్స్తూ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఐన్స్టీన్ డజంట్ నో వేర్ ఈస్ గోయింగ్ టు. ఐన్స్టీన్ గారికి తెలియదు, ఎక్కడి పోవాలో తెలియదు. అయితే బిల్లీ గ్రహాం చెప్తున్నారు, ఐ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, బట్ ఇఫ్ ఐ డై ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్ టు. నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాను, నేను చనిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ద ఓన్లీ థింగ్ ఇస్ మై అడ్రస్ విల్ బి చేంజ్డ్. అసలు విషయం ఏంటంటే నా అడ్రస్ మారిపోతుంది. ఏంటి అడ్రస్? ఇప్పుడేమో ఇక్కడ ఉన్నాడు, చనిపోతే ఎక్కడికి పోతాడు? ఆయన అడ్రస్ పరలోకానికి పోతాడు, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు చేరతాడు. కనుక కూర్చున్న నీవులో కూడా, డు యు వాంట్ యువర్ అడ్రస్ టు బి చేంజ్డ్ ఆర్ డు యు వాంట్ టు రిమైన్ ఇన్ హెల్? నువ్వు నరకంలో ఉండాలనుకుంటున్నావా, లేకపోతే నీ అడ్రస్ చేంజ్ కావాలని అనుకుంటా ఉన్నావా? నీ అడ్రస్ చేంజ్ కావాలి, నీవు దేవుని రాజ్యంలో ఉండాలంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు విశ్వాసం ఉంచాలి. ఒకవేళ నీ హృదయంలో చెడు తలంపులు కలిగి నువ్వు ఇంటి చెడు జీవితంలో నువ్వు జీవిస్తూ ఉంటే, ఆ తర్వాత మన జీవితము, మన సంతానం అంతా ఎట్లా ఉంటుందంటే చాలా చెడ్డగా ఉంటుంది. అమెరికా దేశంలో ఒక పెద్ద దొంగ ఉండేవాడు. ఎవరు ఉండేవాడు? దొంగ, థీఫ్. ఆ థీఫ్ పేరు ఏంటంటే మ్యాక్స్ జూక్స్. ఏంటి ఆయన పేరు? మ్యాక్స్ జూక్స్ అనేటటువంటి దొంగ. ఈ దొంగ యొక్క తరతరాలన్నీ, ఒక తరం తర్వాత తరము, తర్వాత తరము, ఇంకొక తరము, కొన్ని తరాలని ఒక వ్యక్తి స్టడీ చేశాడు. ఆయన పేరు రిచర్డ్ ఎల్ డగ్డేల్. ఈ రిచర్డ్ ఎల్ డగ్డేల్ అనే వ్యక్తి పరిశోధన చేసి, వీడు పెద్ద దొంగ, వీని సంతానం ఎట్లా ఉంది, వీరు ఏ రకంగా ఉన్నారని పెద్ద పరిశోధన చేశాడు. ఆ పరిశోధనలో ఆయన సంతానం అంటే ఆయన పుట్టిన బిడ్డలు, ఆయన యొక్క మనవళ్ళు, ముని మనవళ్ళు, ముని మనవరాలు, ఈ రకంగా వారి సంతానం లిస్టు తీస్తే వాళ్ళు ఏ రకంగా ఉన్నారంట? 7 మంది నరహంతకులు ఉన్నారంట, 7 మర్డరర్స్. 60 మంది దొంగలు పుట్టారంట, 190 మంది ప్రాస్టిట్యూట్స్, వ్యభిచారం చేసేవాళ్ళు, 150 మంది అన్ని నేరాలు చేసేటటువంటి వారు, 310 మంది ఇతరులతో వ్యాపారం చేసి మోసగించేవారు, 440 మంది ఎప్పుడు మద్యానికి బానిసై ఉండేవారు, 1200 మంది పిల్లలు పుడితే వాళ్ళు 300 మంది పుట్టకుండానే వారు చనిపోతూ వచ్చారు. దట్స్ ద లైఫ్ ఆఫ్ ఎ వికెడ్ మ్యాన్. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క జీవితము ఆ రకంగా ఉంది. ఇంకొక వ్యక్తి అమెరికాలో జీవిస్తూ వచ్చాడు. ఆయన ఎవరిని యందు విశ్వాసం ఉంచాడంటే ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి అనుగ్రహిస్తారే అంటే నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే మనిషిని యొక్క జీవితాన్ని మార్చివేస్తాడు, మనిషిని యొక్క స్థితిగతిని మార్చేస్తాడు, పాపపు బ్రతుకును, చీకటి బ్రతుకును మార్చివేస్తాడు. ఆయన పేరు జోనాథన్ ఎడ్వర్డ్స్. ఈ జోనాథన్ ఎడ్వర్డ్స్ గారి యొక్క జీవితాన్ని స్టడీ చేశారు ఇంకొక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఏఈ విన్షిప్. ఆయన యొక్క తరతరాలన్నీ పరిశోధన చేస్తూ వచ్చారు. ఆయన తరతరాల్లో చూస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, తన పాపపు బ్రతుకు మారిపోయింది, తన సంతానం ఏ రకంగా ఉంది. ఒక వ్యక్తి తన మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు, కుమారులు, కుమార్తెలు, వారి సంతానం ఏ రకంగా ఉన్నారు. ఒక వ్యక్తి అమెరికా దేశానికి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఒక వ్యక్తి డీన్ ఆఫ్ లా స్కూల్లో డీన్ గా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి మెడికల్ కాలేజ్ లో డీన్ గా ఉన్నాడు. ముగ్గురు అమెరికా దేశంలో సెనేటర్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉంటూ వచ్చారు. ముగ్గురు గవర్నర్లు అయ్యారు, ముగ్గురు మేయర్స్ అయ్యారు, 13 మంది కాలేజ్ ప్రెసిడెంట్స్ అయ్యారు, 30 మంది జడ్జెస్ అయ్యారు, 60 మంది డాక్టర్స్ అయ్యారు, 65 మంది ప్రొఫెసర్స్, 75 మంది మిలిటరీ ఆఫీసర్స్, 30 మంది పబ్లిక్ ఆఫీస్ హోల్డర్స్, 100 మంది లాయర్లు అయ్యారు, 100 మంది దేవుని సేవించేవారు, 285 మంది కాలేజ్ గ్రాడ్యుయేట్స్. ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలు, మ్యాక్స్ జూక్స్, జోనాథన్ ఎడ్వర్డ్స్, వీరి జీవితాల ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే there is a savior in the world who can transform your life. ఈ సేవియర్, రక్షకుడు అనేటటువంటి దేవుడు ఈ లోకంలో ఉంటున్నాడు. ఈ రక్షకుని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో మన యొక్క జీవితము మారిపోయేదిగా ఉంది. ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ యు విల్ ఎండ్ అప్ యువర్ లైఫ్ లైక్ ఎ వికెట్ మ్యాన్. మ్యాక్స్ జూక్స్ లాగా దుష్టుడైనటువంటి వ్యక్తిగా తన సంతానం ఏ రకంగా ఉందో నువ్వు నష్టపోయేది కాకుండా ఇతరులకు నష్టాన్ని కలిగించేటటువంటి వాడుగా ఉంటావు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో
ఈ మాటలు దేవుడు నీకు తీసుకొని వచ్చాడు. వాట్ ఈస్ ద రియల్ క్రిస్మస్? రియల్ క్రిస్మస్ ఈస్ నాట్ వేరింగ్ ఎ న్యూ డ్రెస్. రియల్ క్రిస్మస్ ఈస్ నాట్ కటింగ్ ద కేక్. రియల్ క్రిస్మస్ ఈస్ నాట్ షేరింగ్ ద గిఫ్ట్స్. బట్ వాట్ ఈస్ రియల్ క్రిస్మస్? రియల్ Christmas is giving birth in your heart, giving the birth of the Lord Jesus Christ in your heart. నీ యొక్క హృదయంలో, నీ యొక్క గుండెలో, నీ యొక్క హృదయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి స్థానం ఇవ్వడమే అదే నిజమైనటువంటి క్రిస్మస్. 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ఆల్ ఆఫ్ యూ కమ్ ఆన్ టు యువర్ నీస్. అందరూ కళ్ళు మూసుకోండి, మోకాళ్ళ మీదకి రండి. కళ్ళు మూసుకోండి, మోకాళ్ళ మీదకి రండి. మీరున్న ప్రదేశంలోనే ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రిస్మస్ యొక్క సందేశాన్ని మనం వింటూ వచ్చాం. క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి సందేశం ఏంటయ్యా అంటే, పాపి అయినటువంటి మానవుని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాకారంలో భూమి మీదకి వచ్చారు. మన జీవితం ఎంత పతనమైన జీవితమైనా, మన బ్రతుకు ఎంత పతనమైన బ్రతుకైనా, ఎంత చీకటి బ్రతుకైనా, తల్లిదండ్రులకు తెలియకుండా చేసే రహస్య పాపంతో కూడిన బ్రతుకైనా, లేకపోతే స్నేహితులకు తెలియకుండా వ్యక్తిగతంగా ఎంతో పతనమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి బ్రతుకైనా, నీ పతనమైన ఎవరు బాగు చేయలేనటువంటి నీ జీవితాన్ని బాగు చేసే ఒకే ఒక వ్యక్తి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. మోకాళ్ళ మీద నువ్వు ఉన్నా ఒక చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా, నీ వాక్యం నేను విన్నాను, క్రిస్మస్ సందేశం విన్నాను, నా హృదయంలో నువ్వు పుట్టాలని నా యొక్క కోరిక. మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. నా హృదయంలో రండి, మీరు నా హృదయంలో జన్మించండి, నా జీవితాన్ని మార్చివేయండి. ఇలాంటి ప్రార్థన నువ్వు చేస్తూ ఉంటే, ఇలాంటి తాత్పర్యంలో నువ్వు గనక ఉంటే, నీ కుడి చేతిని పైకెత్తి చూపించు, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఎక్కడైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా పర్వాలేదు, మనం సిగ్గుపడకూడదు. సోదరి ప్రభు నిన్ను దీవించును గాక. ఇంకా ఎవరైనా సోదరి ప్రభు నిన్ను దీవించును గాక. 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 ఇంకా ఎవరైనా ఎక్కడైనా బ్రదర్స్ వైపు అయినా ఎవరైనా సరే నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తుంటే, ప్రభు నీ జీవితం ద్వారా, నీ యొక్క జీవితంలో నూతనమైనటువంటి సంగతులు చేయాలని ఇక్కడే ఈ కాలేజ్లోనే, క్యాంపల్ హాస్పిటల్లోనే, ఇక్కడనే ప్రభు కొరకు నువ్వు సాక్షిగా ఉండాలని, రానున్న దినాల్లో నిన్ను అనేక ప్రాంతాల్లో ప్రభు కొరకు నిన్ను సాక్షిగా నిలపాలని ఆయన యొక్క సంకల్పం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రానున్న దినాల్లో భవిష్యత్తులో నీ ద్వారా పలు ప్రాంతాల్లో ఆయనకు మహిమకరంగా, ఆయనకు గొప్ప ప్రీతికరమైనటువంటి సేవ చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకా ఎవరైనా ప్రభు కొరకు తీర్మానం చేస్తుంటే మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఇలాంటి తీర్మానం ఎవరైతే చేశారో మీరందరూ తర్వాత మీ పేర్లు మాకు రాసి ఉంచండి. మీ పేర్లు మాకు రాసి ఇవ్వండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. అన్నగారు వస్తారు, చిట్టి అన్నగారు. ఒక నిమిషం అలాగే ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఇంతవరకు అద్భుతమైన ప్రభావ మిమ్మల్ని గురించిన వర్తమానం ప్రభావ మీ బిడ్డలకు మీరు వినిపించినారు. ప్రభావ ఎవరైతే తీర్మానం తీసుకున్నారో ప్రభావ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు హృదయించే హృదయాన అందరికీ క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్నే ప్రభావ, పిల్లలు ప్రభావ క్రీస్తు జన్మించని లోకంలో అయితే వారి హృదయంలో జన్మించాలని ప్రభావ వారికి మీరు అందించిన వర్తమానంపై మీకు ఎంతో వందనములు. చెడిపోయిన జీవితములు బాగు చేసే దేవుడు, నశించిపోయే వారిని రక్షించే దేవుడు, పాపలను రక్షించడానికి లోకంలోకి వచ్చిన దేవుడు, ప్రభువా జీవితంలో మార్చే దేవుడు, చెడిపోయిన జీవితంలో సరిచేసే దేవుడు ప్రభు. అందుకే మీరు ఈ లోకానికి వచ్చారని వర్తమానం మీరు వినిపించినారు ప్రభా. అందుకే మీకు ఎంతో వందనములు ప్రభా. ఇంతవరకు బిడ్డలు చక్కగా వాక్యం విన్నారు. విన్న వారిలో మీరు కార్యం జరిగించము, వారి భవిష్యత్తును ఆశించి తీర్చము, వారి చదువులో సాయం దయచేయము, మంచి జ్ఞానములు దయచేయము ప్రభా. ప్రభా యొక్క పర్మిషన్ ఇచ్చిన ప్రభా మేనేజ్మెంట్ వారికి ప్రభా, టీచింగ్ స్టాఫ్ అందరినీ మీరు ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్న బిడ్డలు ప్రభా వెళ్తున్నారు ప్రభా. ప్రభా యొక్క క్రిస్మస్ యొక్క వర్తమానం వారి జీవితంలో నిజమైనదిగా చేయవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
మీరు అలాగే ఉంటే ఒక పాట పాడుతుంటాము, మీకు స్వీట్స్ ఇస్తారు వాళ్ళు. Can they go from back side? వెనక నుంచి ఫస్ట్ గర్ల్స్ మీరు వెళ్తే వెనకాల మీకు స్నాక్స్ ఇస్తారు, మీరు తీసుకొని వెళ్ళండి. అట్లాగే నా శాబల్ గారు వెనక నుంచి పంపించేమా, లాస్ట్ 1 by 1 రో 1 after the row మీరు వెళ్ళచ్చు. గర్ల్స్ ఫస్ట్ గర్ల్స్ అనేది, తర్వాత బాయ్స్ వెళ్ళచ్చు. పేదనారుని రూపం ధరించి అనే పాట షీట్లో నుంచి పాడతాం. చాలా ఓపిక్గా సహనంతో కూర్చున్నారు, మీకంతా చాలా థ్యాంక్స్. ఆకలి అవుతుంది కదా, 12:30కి అన్నం పెడతారా? అవునవును, ఫేస్లు అన్నీ అట్లాగే ఉన్నాయి. ఇది ఒకరోజు ఏమవుతారు, నేతైతే ఏం కాదు కదా, అందుకే స్నాక్స్ ఇస్తారు, మీరు తీసుకుని వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీకు ఎప్పుడైనా హృదయంలో సంతోషం కావాలా, మాకేందో కలవరంగా ఉంది, మాకేందో భయంగా ఉంది, భవిష్యత్తు గురించి టెన్షన్ ఉంది, మాకు ఏమవుతుందో ఏమో అని అనేక రకమైన భయములతో ఉంటే, నీకు ఎప్పుడైనా భయం కలిగితే, ఇద్దరు రాకపోతే ఒక టెక్నిక్ ఏంటంటే ఫియర్ నాట్ అని చెప్పారు. ఒక ఆయన ఉన్నాడు, క్రిస్మస్ వర్తమానం ఏదో తెలుసా, ఫియర్ నాట్, భయపడద్దు. సో ఇఫ్ యు కమ్ టు దట్ సేవియర్, ఆల్ ఫియర్స్ విల్ గాన్ ఆఫ్. మీ భయాలన్నీ పోతాయి, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తుల గురించి, పెళ్లి గురించి, చదువు గురించి, ఉద్యోగాల గురించి, ఏమవుతుందేమో, చీకటి గురించి, పనుల గురించి, బొద్దింకల గురించి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫియర్ నాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెనక నుంచి వెళ్ళవచ్చు. గర్ల్స్ ఫస్ట్, తర్వాత మన బాయ్స్ వెళ్తారు. పాపముకై దీనుడై నిన్ను పీలచుచుంటే, దీనుడై నిన్ను పీలచుచుంటే, పేదనారు నీ రూపము ధరించి, యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను, తలవాల్చుటకు చిల స్థలమే లేదు, తప్పి తీర్చుకొన మీకు కావాలంటే ఊహించుకోవాలి. పాటు పాడే నిన్ను
రాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను వేదనలు నిరూపము ధరించి అమ్మాయి బైబిల్ ఉంచుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది బైబిల్ అందుకే నేను ఇచ్చిన చెప్తే వినపాలి అక్కడ బైబిల్ దానికి పెట్టుకోమా థ్యాంక్ యూ సార్. అయ్యో వాళ్ళ వాళ్ళు నాకు ఎక్సలెంట్ వాయిస్ సార్ చాలా వండర్ఫుల్ థ్యాంక్ యూ వండర్ఫుల్ మెసేజ్ నాకు